చెప్పగలగడం, మనస్సుని లగ్నం చేయగలగడం. సరే, ధ్యాన అంటే నిరంతరాయంగా ధ్యానం చేయడం, పైకి మాట్లాడడం, మనస్సు ఒక భగవంతుడి మీదే లేదా మనం ఏది అనుకుంటామో దాని మీదే నియంత్రించబడి ఉండాలి. సమాధి, ధ్యానంలో మనస్సుని పూర్తిగా శోషణం చేయడం. ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని మన ప్రిన్సిపల్ సార్ అత్యంత వివరంగా తెలియజేశారు. యోగా యొక్క ప్రధాన ఉద్దేశం మనిషిని మనిషిగా మార్చడం. పిచ్చివాడికి మనిషికి తేడా ఏమిటంటే ఆలోచనలు క్రమబద్ధంగా లేకపోవడం. సార్ ఇందాక చెప్పారు, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే ఉంటే వాడు రౌడీ అవుతాడు. కేవలం మెంటల్ హెల్త్ ఉండి ఫిజికల్ హెల్త్ లేకపోతే అసమర్థుడిగా మిగిలిపోతాడు. ఈ రెండు ఉన్నప్పుడే మనిషి సార్థకత పొందుతాడు. ఈ రెండు మనం పొందాలి అంటే चलो सवारे पर भाव का 5 6 7 ఒక చేతి వేళ్ళు ఇంకో చేతి వేళ్ళలో కదా ఆ రిస్టం పైకి క్లోజ్ పాయింట్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. లిఫ్ట్ చేతులు దగ్గరగా ఉన్న వాళ్ళు లిఫ్ట్ చేయగలుగుతారు. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా మళ్ళీ అదే పొజిషన్ లోకి వచ్చేసేయండి. కాళ్ళను చార్జ్ చేసేయండి. చేతులు
myself to always be in a balanced state of mind. It is in this state that my highest self-development reaches its greatest possibility. I commit to do my duty to self, family, at work, to society, and to the world for the promotion of peace, health and harmony. Ma